చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత మన బండారు శ్రీని గారి నియోజకవర్గం కొత్తగా ఈ యొక్క రేసులో కొంచెం గ్యాప్ అటు ఇటు రాజులు మీరు గ్యాప్ లో కొంచెం నడుస్తుంది ఎప్పటికప్పుడు వారాహోరీగా ఈ యొక్క మూడో ప్రపంచ యుద్ధాలు నడుస్తున్నట్టు నడుస్తుంది. ఒకసారి మీ 10 ఎక్కువ కనపడితే తర్వాత వారి యొక్క 5-3 కనపడతాయి. ఏది ఎలా ఉన్నా కానీ అసలు ఎమ్మెల్యే లేని చోట కూడా ఎంత స్పీడ్ గా పరిగెడుతున్నట్టు నా హృదయపూర్వక అందరికీ మెంబర్షిప్ తీయించుకున్నటువంటి ఈ యొక్క ఉద్యమికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. చెప్పాల్సింది ఏమలేదు, ఎందుకంటే ముందంజలో ఉన్నారు, స్పీడ్ గా తీసుకెళ్తారు, బాగా అనుభవశాలైనటువంటి మన బండారు శ్రీని గారు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా నాయకత్వంలో కూడా అందరూ మొట్టమొదటి నుంచి స్పీడ్ గా పనిచేసిన వాడు, జనసేన పార్టీ భుజం కాల్చిన వాడు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు అడుగులు వేస్తున్న వాడు, ఒక్కొక్కరు ఒక శక్తి వల్ల మరి పనిచేసిన వ్యక్తులు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మీరు మనసులో సంకల్పించుకుని రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉండాలని మన శ్రీరన్న గారు ఊహించుకుని పనిచేస్తారు. దానికి అందరూ కూడా సపోర్ట్ ఇచ్చి మంచి నెంబర్తో మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు బహుమతిగా ఇస్తే అది రిటర్న్ గిఫ్ట్ గా కూడా దానికంటే రెట్టింపు అద్భుతమైన బహుమతి మీరు పొందుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క మెంబర్షిప్ లో ఎవరికైనా మన అన్నగారి నాకంటే బాగా తెలిసిన వారు ఏమి సందేహాలు మీకు ఉండవు. కాబట్టి మీకు నేను ఒక గౌరవపూర్వకంగా కలవడానికి వచ్చాను. నిజానికి నాకంటే సీనియర్స్ ఇందులో నేనేమో అబ్దుల్ అనేది ఒకసారి పరిశీలన కింద పంపించేది తప్ప ఈ కాన్సెప్ట్ చేసేది ఏమో లేదు. కానీ కోనసీమలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలు కూడా నా అబ్జర్వేషన్ లో అసలు సింగిల్ గా కొట్టినా కానీ గట్టిగా కొట్టి 7 సభ్యులు కూడా అసెంబ్లీకి వెళ్ళే అంత దమ్మున్న కాన్స్టిట్యున్సీలుగా కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ జనసేన కేడర్ అంత నిబద్ధతతో పనిచేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో పనిచేస్తున్నారు, జన సైనికులందరూ కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. నాయకత్వంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జన సైనికులు ఇక్కడ ప్రజలు అందరూ కూడా వీర మహిళలు ముఖ్యంగా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో అసలు నామినేషన్ అయితే గెలిచి పంపిస్తాము, మీరు ఎవరికిచ్చినా మాకు అనవసరం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు అని ఆలోచనతో మేము ఓట్లు వేస్తామనే విధంగా ఇక్కడ ప్రజలు ముక్త కంఠంతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అందులోనే బండారు శ్రీని గారు చేస్తున్నటువంటి సేవలకి మరింత బలాన్ని ఇచ్చి జనసేన పార్టీ